హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే చాలా స్పెషల్గా టేస్టీగా ఉండే పప్పుల పొడితోనైతే దోశ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి చాలా క్విక్గా అయిపోతుంది. చక్కగా స్పైసీగా మధ్య మధ్యలో స్వీట్ తగులుతూ చాలా బాగుంటుందండి ఈ దోశ అనేది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ మనము దోశల పిండిని అయితే తీసుకోవాలండి. ఇలా దోశల పిండి తీసుకొని దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇలా వంట సోడా కూడా వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఈరోజైతే దోశల మీద పప్పుల పొడితోనైతే కారంలాగా ప్రిపేర్ చేసుకొని వేస్తున్నాం అనమాట అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకోకుండానే మామూలుగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా. ఇందులో ఒక గుప్పెడు వరకు కరివేపాకు, ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 8 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ మట్టుకు ఏమాత్రం వేయకోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం అయితే చక్కగా ఒక 1 వీక్ దాకన్నా ఉంటుందండి. చక్కగా మనం దోశల పైన వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కొంచెం వేగాక దీంట్లో ఒక గుప్పెడు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. పుట్నాల పప్పు ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి పల్లీలు కొంచెం దోరగా వేగాక పుట్నాల పప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని చక్క ఇదంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చక్క దోరగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారి పెట్టేసుకుందాము. ఇలా చల్లారి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఓన్లీ మనకి మనం వేసుకున్న ఈ ఎండుమిర్చి అలాగే పల్లీలు పుట్నాల పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా షుగరు, నేను చూపించిన విధంగా కొద్దిగా చక్కెర వేసుకోండి. నిజంగా ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుందండి. చాలా బాగుంటుంది నిజంగా. తర్వాత మనం షుగర్ కూడా వేసుకున్నాక చక్క మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొంచెం కచ్చపచ్చ అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే నిజంగా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి కారం అనేది. తర్వాత స్టవ్ పైన అయితే దోశల పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు వేసుకొని మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకండి. కొంచెం మందంగా ఉంటేనే మనకి చక్కగా మనం పప్పుల పొడి వేసుకుంటున్నాం కదా, దోశలు అనేటివి చాలా బాగుంటాయి. పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉండవండి. చక్కగా కొంచెం లావుగా మందంగా ఉండేలాగా దోశ వేసుకొని ఆయిల్ వేసుకొని పైనుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడి అంతా వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది. చక్కగా మనము పల్లీలు, పుట్నాలు, జీలకర్ర, ఇంకొచ్చేసి కొంచెం చక్కెర కూడా వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో మనకు తినేటప్పుడు చక్కగా కారంగా తీయగా చాలా బాగుంటుందండి. చక్కెర మటుకు అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. మనకి దోశ అనేది చక్క ఒక పక్క కుక్ అయితే సరిపోతుందండి, ఇంకా రెండో పక్క తిప్పుకోవాల్సిన అవసరం లేదు. చక్క మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చక్క పైన కూడా మనకు ఆవిరికే ఉడికిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ప్రతిసారి ఇలాగే అడుగుతారండి, అంత రుచిగా ఉంటుందన్నట్ట. మనం ఇలా పప్పుల పొడితోనైతే దోశ వేసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకో దోశ కూడా వేసి చూపించేస్తాను. తర్వాత మళ్ళీ పెనాన్ని ఒక్కసారి ఉల్లిపాయతో క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 గరిటెల వరకు పిండి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే స్ప్రెడ్ చేసుకోకండి. మీరు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, కానీ మనం ఈ దోశలు అయితే కొంచెం మందంగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని పప్పుల పొడిని అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా వేసేసుకొని చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము. మనము చక్కగా ఇలా చేసుకున్న ఈ పప్పుల పొడిని అయితే కొద్దిగా వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మనకు 2 విధాలకు కూడా పనిచేస్తుంది. చక్కగా ఇలా దోశల మీద వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు అండి. చక్కగా దోశ మీద కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం వేసుకున్న ఇంకో దోశ కూడా చక్కగా రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా పప్పుల పొడితోనైతే కమ్మటి దోశలు
అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇంకా ఈరోజైతే నేను పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా అయితే ఉన్నాయి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో దోశలు అయితే మనకి చాలా బాగుంటాయండి. నిజంగా ఇలా పప్పుల పొడితోనైతే ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.